మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 4వ తేదీ కుంభరాశి వారికి మధ్యాహ్నం 1:20 తర్వాత ఒక సమస్య వస్తుంది. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటో, అలాగే 2025వ సంవత్సరం మార్చి 4వ తేదీన వీరి యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 1:20 తర్వాత వీరికి ఏ విధమైన సమస్య రాబోతుందో, అలాగే ఆ సమస్య ఏంటో, ఏ విధమైన సమస్యను మీరు ఎదుర్కోబోతున్నారో, ఏ విధంగా పరిష్కరించుకోవాలో, ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా మీకైతే కనుక శుభ అశుభ పరిణామాలు ఎదుర్కోబోతున్నాయో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను అస్సలు విడిచిపెట్టరు. బంధుత్వాలను కూడా అస్సలు వదులుకోవడానికి ఇష్టపడరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. వాటిని మంచి చెడు బేరీజు వేసుకుని జీవితంలో అన్వయించుకుంటూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఈ యొక్క రాశి వారికి చక్కటి ఫలితాలు ఎప్పుడు కూడా కలుగుతూనే ఉంటాయి. అలాగే భారమైన బాధ్యతలు కూడా ఉంటాయి. కుటుంబ పరిస్థితుల కారణంగా ఈ రాశి వ్యక్తులకి కొన్ని నిర్ణయాలు తొందరపాటుతో తీసుకోవడం ద్వారా అపజయాలను చూస్తారు. పనిలో విజయాన్ని సాధించడానికి విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి. కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు అర్హత లేని వ్యక్తులను స్నేహితులుగా ఎంపిక చేసుకుంటే కనుక, నిజాయితీ లేని వ్యక్తులను స్నేహితులుగా ఎంపిక చేసుకుంటే కనుక జీవితంలో వారికి సహాయం చేసి అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో మాత్రం తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రాశి వ్యక్తులపైన నరదృష్టి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలవారు కాబట్టి మీ మీద చాలా మంది కుళ్ళు కుతంత్రాలను పొందుకొని ఉంటారు. మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా వారైతే ఇష్టపడకుండా మీకు పనిలో అడ్డంకిని కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే 2025 మార్చి 4వ తేదీన మధ్యాహ్నం 1:20 తర్వాత మీకైతే ఒక సమస్య కలుగుతుంది. ఆ సమస్య కోసం మీరైతే కనుక ఆర్థికంగా కొంత నష్టం పోతారు. ఇక మీరైతే కనుక ధన సహాయం కోసం చాలా మంది దగ్గర మీరు ప్రయత్నిస్తారు, సహాయం అర్థిస్తారు. కానీ మీకైతే కనుక కొంతమంది ఊహించిన వ్యక్తుల ద్వారా సహాయం అందుతుంది. మీరు ఎప్పుడు కూడా తీసుకున్నటువంటి కొన్ని కొత్త వ్యక్తుల ద్వారా మీకైతే కొంత సహాయం అందుతుందని చెప్పుకోవాలి. ఆ సమస్య నుండి మీరు బయటపడడానికి మీకైతే కనుక అనుకూలమైన పరిస్థితులు ఆ భగవంతుడు అనుగ్రహించబోతున్నాడు. కానీ సమస్య వచ్చినప్పుడు మీరైతే ధైర్యంగా ఎదుర్కోవడం ద్వారా మానసిక అశాంతికి లోనవ్వకుండా ఉంటారు. ఇక ఈ యొక్క రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.